ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనములు. ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి జీవితంలో మానవుని యొక్క పరిమాణము దినములలో సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. మనం ఒక్కసారి ఆ సమయాన్ని పోగొట్టుకున్నామంటే గడిచిపోయిన గంట మరలా తిరిగి మన జీవితంలో మనము పొందుకోలేము. అటువంటి సమయము ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనకి కనిపిస్తున్నది కదా. దేవాతి దేవుడు మనకి కూడా సమయాన్ని ఇస్తున్నాడు. మనము ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా, లేకపోతే దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని పోగొట్టుకుంటున్న వారముగా ఉంటున్నామా? ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకుందామండి. లేఖనాలలో దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని వారి జీవితాలలో మేలులను, ఆశీర్వాదాలను, దీవెనలను, ఆరోగ్యమును, స్వస్థతను, విడుదలను, దేవుని యొక్క కృపను, రక్షణను పొందుకున్న వారు ఎందరో ఉన్నారండి. హిజ్కియా రాజు అయితే మరణించబోతున్నాడు అని తెలుసుకున్నప్పుడు గోడ తట్టు తన యొక్క ముఖమును తిప్పుకొని దేవాతి దేవునికి ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో అంగలార్చాడండి. ఎప్పుడైతే అతడు చేసిన ప్రార్థన దేవుడు చూశాడో అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. అతనుకున్న సమయము కొంచెమే. ఆ కొంచెము సమయాన్ని హిజ్కియా రాజు ఉపయోగించుకున్నాడు, సద్వినియోగము చేసుకుని 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడండి. దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని మనము ఉపయోగించుకుంటున్నామా? పొట్టివాడైనటువంటి జక్కయ్య అక్కడ ఉంది కొంచెము సమయమైనా ఆ కొంచెము సమయంలో తన జీవితం మారింది, తన బ్రతుకు మారింది, తన యొక్క పరిస్థితి మారింది. అతని యొక్క హృదయము ముఖ్యంగా అతనికి, అతని ఇంటి వారందరికీ రక్షణ వచ్చిందండి. ఈరోజు మీ ఇంటికి కూడా రక్షణ రావాలి అంటే, నీ కుటుంబంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మార్పు చెందాలి, ప్రతి ఒక్కరికి కూడా సమస్తమైన బాధల నుంచి విడుదల కావాలి అంటే నువ్వు కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవారంగా, ప్రభు సన్నిధిలో అంగలార్చేవారుగా, ప్రభు సన్నిధిలో మొరపెట్టేవారుగా ఉండాలండి. ఫిలిప్పు గారు దేవుని యొక్క వాక్యంను ప్రకటిస్తున్నప్పుడు ఆ మార్గంలోనే నపుంసకుడు మారిపోయాడు, తన మనస్సును మార్చుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడండి. పౌలు గారు చెరసాలలో వెయ్యబడినప్పుడు, చెరసాల పునాదులు కదిలిపోయినప్పుడు, అన్ని బంధకాలు తెగిపోయినప్పుడు, జైలు అధికారి తనను తాను చంపుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు జైలు అధికారి మార్పు చెందాడండి. అక్కడ ఉన్నది ఎంత కొంచెము సమయమే. ఆ సమయంలో జైలు అధికారి మార్పు చెందాడు. పౌలు గారు దేవుని యొక్క వాక్యంను ప్రకటిస్తున్నప్పుడు లూదియా తన యొక్క జీవితాన్ని మార్చుకుంది, తన యొక్క హృదయాన్ని మార్చుకుందండి. చివరి క్షణంలో సిలువలో ఉన్నటువంటి దొంగ కూడా మార్పు చెందాడు. అక్కడ ఉన్నది కూడా కొంచెము సమయమే, దొంగ కూడా మార్పు చెందాడండి. మనము ఇన్ని దినాలుగా దేవుని యొక్క వాక్యంను వింటున్నాం, ఆయన మందిరానికి వెళ్తున్నాం, దేవునితో గడుపుతున్నాము. మనము దేవునికి మనకిచ్చినటువంటి సమయంలో ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుంటున్నామా? మన బ్రతుకును మార్చుకుంటున్నామా? మన జీవిత విధానాన్ని మార్చుకుంటున్నామా? దేవుని యొక్క రక్షణను మనము పొందుకున్నామా? ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఏ విధంగా అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారు ఉన్నారో, అలాగే సమయాన్ని పోగొట్టుకొని వారి జీవితంలో దేవుని యొక్క శాపాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు కూడా లేఖనాలలో ఉన్నారండి. వారిలో మనకి కనిపిస్తున్నాడు యేసేపు. యేసేపు అతనికి ఇచ్చినటువంటి సమయంలో మార్పు చెందలేదు. తద్వారా ఏమైందో తెలుసా? అతని మీదకి అన్నీ కూడా శాపాలే వచ్చాయి. ఇస్సాకు ద్వారా అతడు శాపాలనే పొందుకున్నాడండి. ధనవంతుడైతే తన ప్రాణంతో అంటున్నాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అని చెప్పి ఆ రాత్రే దేవుడు తన యొక్క ప్రాణమును అడిగాడండి. దేవుడు అతనికి ఎంతగానో సమయాన్ని ఇచ్చి చూశాడు. కానీ ధనవంతుడు ఆ సమయాన్ని ఉపయోగించకుండా తనకున్నటువంటి డబ్బును చూసి, ఆస్తిని చూసి, అంతస్తును చూసి, భోగభాగ్యాలను చూసి గర్వించాడు. దేవుడిచ్చినటువంటి సమయాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు నువ్వెలా ఉన్నావు? దేవుడిచ్చినటువంటి సమయాన్ని ఉపయోగించుకుంటున్నావా, లేకపోతే దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నామా? ఎలా ఉన్నామో ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం.
సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకును వారును ధన్యులు అని చెప్పి లేఖన భాగం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు ఎలా బ్రతికినా దేవుడు ఇంకా నీకు సమయాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఇకనైనా నీ యొక్క బ్రతుకును, నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క విధానాన్ని, మీ యొక్క మనస్సులను మార్చుకొని దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగము చేసుకుంటూ క్రీస్తు కొరకు బ్రతికే వారంగా, ఆయన కొరకు నిలబడే వారంగా, మరి ఆయన సన్నిధిలో ఉంటూ దేవుడిచ్చే మేలులను, దీవెనలను, ఆశీర్వాదాలను మనమందరము కూడా పొందుకునే వారముగా ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమపూర్ణుడా, సైన్యములకు అధిపత్యగు దైవమా, శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్య, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవాలని చెప్పి మాట్లాడుతున్నారు. దినములు బహు భయంకరముగా ఉన్నాయని మేము రామతో మాట్లాడుతున్నారు తండ్రి. అవునయ్య, ఇప్పటి వరకు మేము మా ఇష్టానుసారంగా మాకు నచ్చినట్లుగా బ్రతికామయ్యా. ఇక నుంచి అలాగా కాకుండా మీరు మాకు ఇచ్చినటువంటి సమయంలో మేము దాన్ని ఉపయోగించుకుంటూ మా ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను పొందుకుంటూ ఆత్మీయ జీవితంలో వృద్ధిని పొందుకొనుటకు మీ కృపను మాకు అనుగ్రహించండి. అట్టి మనస్సును, అట్టి ప్రేరేపణ, అట్టి ఆలోచన మీరు ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే యొక్క వాక్యంను వింటున్నారో ప్రతి ఒక్కరి బిడ్డలకు నా తండ్రి అట్టి మనస్సును మీరు రేకెత్తించమని ప్రార్థిస్తున్నాం. మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపతో నింపి నడిపించి బలపరిచి బిడ్డల పట్ల ఉన్నతమైన మేలులను, ఆశీర్వాదాలను, దీవెనలను జరిగించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక.